రామ్, ఇవాళ మన శైలు మన సీత గుర్తొచ్చేలా వంట చేసిందిరా. రామ్, ఏమైంది నాన్న? రామ్, ముందు మంచినీళ్ళు తాగు. ఏమైందన్నయ్య? బావగారు, ఏమైంది? నిజంగా నువ్వు సీతను గుర్తు చేసావు శైలు. అచ్చం తన వంట తిన్నట్లే ఉంది. రామ్, మెల్లమెల్లగా సీత జ్ఞాపకాల నుంచి నువ్వు బయటపడాలిరా. ఎలాగమ్మా? ఎలా బయటికి రావాలి? నా ఊపిరే సీత అయినప్పుడు ఆ ఊపిరి ఆపేయడం కుదురుతుందా చెప్పమ్మా? అసలు ఎందుకమ్మా సీత నాకు దూరం అయింది? అంత తప్పు నేనేం చేశాను? తనని బాధ పెట్టానా? పోనీ నేనేదైనా అన్నానా? కోప్పడ్డానా? ఏం చేశానని నన్ను ఇలా ఒంటరి చేసి వెళ్ళిపోయింది? అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, కానీ నేను పెళ్లి చేసుకున్నాక సీతని ప్రేమించడం మొదలుపెట్టాను. నిజంగా తనతో గడిపిన ప్రతిరోజు ఒక అద్భుతం అమ్మా. ఎంత సరదాగా ఉండేదో మా కాపురం. ఎంత కష్టం వచ్చినా చిరునవ్వుతోనే కనిపించేది. విసుగు, కోపం మొహంలో కనిపించేవే కాదు. రాళ్లు కొట్టే నన్ను మహారాజుని చేసింది. కూలికి వెళ్తున్న వాణ్ణి ఒక కోటీశ్వరుణ్ణి చేసింది. నా కోసం అంత చేసి అర్థాంతరంగా అలా వదిలేసి ఎలా వెళ్ళిందమ్మా? తను వెళ్ళలేదన్నయ్య. ఆ దేవుడే తీసుకొని వెళ్ళిపోయాడు. తనకున్న జబ్బు చెబితే నువ్వు ఏమైపోతావో అని బలవంతంగా ప్రాణం తీసుకుంది. రామ్, జీవితం అనేది ఒక జీవనది లాంటిదిరా. ఆ నదిలో మనం ఒక్కసారి స్నానం చేయగలం, రెండోసారి చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే మనం స్నానం చేసిన నీళ్లు ముందుకే వెళ్తాయి గాని వెనక్కి తిరిగి రావరా. అలాగే మన జీవితంలోని కొన్ని బంధాలు కూడా అంతేరా. మనల్ని ఆనందంలో ముంచేసి అంతులేని సంతోషాన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాయి. మళ్ళీ అవి వెనక్కి తిరిగి రావు. మళ్ళీ మనకు ఆ సంతోషం కావాలి అంటే కొత్త బంధాలని ఆహ్వానించాల్సిందే. తాతయ్య, అవునరా, ఇది తాతయ్య చెప్పిందో నేను చెప్తుందో కాదు, సీత ఆఖరి కోరిక. నువ్వు మరో పెళ్లి చేసుకోవాలిరా. అమ్మా, నా జీవితంలో మరో ఆడపిల్లకి స్థానం లేదు. రాముడికి సీత ఒక్కతే భార్య. సీత తప్ప మరో స్త్రీ నా జీవితంలోకి రాలేదు. అది సీత చెప్పినా సరే జరిగేది కాదు, అంతే.